సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి మనం ఇండోర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఉదయపూర్కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఉదయపూర్కి వెళ్ళడానికి మనకు 2 రూట్స్ అయితే ఉన్నాయి. బట్ విచ్ ఈస్ బెస్ట్, నిన్న వచ్చిన రూట్ వచ్చేసి చాలా దరిద్రంగా ఉందని చెప్పేసి అన్నాం కదా. బట్ ఈ రోజు మనకి ఏ రూట్ బాగుంటుందని చెప్పేసి లోకలైట్స్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసిన తర్వాత అయితే మనం అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం. సందీప్ గారు కూడా లోకలైట్స్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశారు. అండ్ ఒక్కసారి మీకు సిటీ వ్యూ చూపిస్తాను చూడండి. మెయిన్ రోడ్ పక్కనే మనం ఇక్కడ హోటల్ కూడా తీసుకున్నాం. ఇక మనం డాష్ క్యామ్ వ్యూలోకి వెళ్ళిపోతామా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఇండోర్ నుంచి ఉదయపూర్ వెళ్తున్న మార్గంలో మనకు ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడ మనకు పేపర్లో పోహా, ఓకేనా, పేపర్లో పోహా అని చెప్పేసి ఇచ్చాడు. దీని టేస్ట్ ఎలాగుందంటే మనకు లైక్ బెల్లం వేస్తాడు ఇందులో, ఓకే, తీయగా ఉప్పగా కారంగా అలాగుందనమాట. బట్ ఏంటంటే తప్పదు, మనం బయటకు వచ్చిన తర్వాత మాత్రం భరించాల్సిందే. ఏదో ఒకటి ఉన్నదో వచ్చేసి అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే. బట్ నాకు అదే కావాలి ఇదే కావాలంటే మాత్రం కుదరదు అనమాట. ఉన్నది అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే. మరమరాళ్ళకి చిన్నపిల్లలకి కొబ్బరి ముక్కలు బెల్లం వేసి ఇస్తారు కదా, అలాగుంది ఇది టేస్ట్. ఇప్పుడు వచ్చేసి మనం చెరకు రసం అయితే ట్రై చేయబోతున్నాం. ఒకసారి చూడండి. रिवर है ना, ये कौन सा रिवर है? राजस्थान एंटर होगाने रवितेज गाరి కార్ అయితే మాహి డ్యామ్ का पानी. రాజస్థాన్ ఎంటర్ అవగానే రవితేజ గారి కార్ అయితే కొంచెం ఈ విధంగా ఇదిగో ఇలాంటి వెహికల్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఇట్స్ నాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యార్. చెరుకు రసం కూడా అమ్ముకొని వెళ్తుంటారు. అంతేనా? అంతే అంతేనా? అంతే, అలాగే వెళ్ళాలి. మరి గ్లాస్ ఎంత? గ్లాసా 550. చాలా చీప్. మరి మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చారు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఆ మాత్రం కాస్ట్ చెప్పబోతే బాగోదు కదా. మొత్తం స్టీరింగ్ ఉండాలంటారు. స్టీరింగ్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా స్టీరింగ్ అయితే మన చేతిలోనే ఉండాలి. చూడండి ఎలాగుందో. ఏదైనా కానివ్వండి, స్టీరింగ్ అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి ఎలాగుంది. ఇక్కడ ఫిషింగ్ చేస్తారు. ఒకసారి మీకు 360 డిగ్రీస్ కూడా వ్యూ చూపిస్తాను. మన కార్లు అక్కడ పార్క్ చేసాం. ఇక్కడ నుంచి మనకు ఉదయపూర్ ఆల్మోస్ట్ ఒక 170 or 180 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నాకైతే క్లారిటీ లేదు, నేనైతే మ్యాప్స్ చూడట్లేదు. ఈ బరువు బాధ్యతలన్నీ కూడా మనం సందీప్ గారి పైన అయితే పెట్టేసాం. ఇవన్నీ కూడా సందీప్ గారే చూసుకుంటున్నారు అన్నమాట మనకు. సో ఫైనలీ వీఆర్ రీచ్ టు రాజస్థాన్. వెయిటింగా గుర్రాలు ఎక్కేస్తున్నారు మన వాళ్ళు. అప్పుడే గుర్రాలు ఎక్కి రెడీగా ఉన్నారు. హాయ్ 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 హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మాది ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా. ఏ ఊరమ్మా? శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం నుంచి రాజస్థాన్ వచ్చారా? రాజస్థాన్. దేనికోసం వచ్చారండి? ఎక్స్ప్లోరింగ్. ఏం ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చారు? నేను ఒక ఎడార్లో అంటే ఎక్కడానికి వచ్చారా? नीलू जी, अभी कोई बंदा आकर आपको पूछ रहा था ना, क्या पूछ रहा था वो? ब्लू टी शर्ट का है। हाँ, आप कहाँ जाएगा? हाँ बोलता मैं हूँ రాజస్థాన్ जाएगा. సందీప్ గారు ఏమన్నాడంటే, మీకు ఇంటర్ వల్ల కనెక్షన్ ఉంది చెప్పండి. నాకు ఎంత ప్రాబ్లం అంటే ఏ పని మీద వచ్చారన్న హిందీలో చెప్పండి. హిందీలో చెప్పండి. వీళ్ళిద్దరి మధ్య హిందీ కన్వర్సేషన్ ఎలా చెప్పింది జరిగింది చెప్పండి. कहाँ जा रहे भैया अन्न नीलू गाరు राजस्थान. राजस्थानी आप कहाँ जाएगा? मैं उदयपुर जाएगा. మేము ఉదయపూర్ जाएगा. మేము आप क्या करेंगे? చెప్పండి ఏమన్నాడు? ఏం చేస్తారని అడిగా. సార్ వచ్చేసి మేము वीडियो बना सकते हैं, यूट्यूब में अपलोड करेंगे. बना सकते हैं यूट्यूब में अपलोड? ये చెప్పు. मैं वीडियो बना सकते हैं, यूट्यूब में अपलोड करेंगे. यूट्यूब में चैनल है. ये वाला आंध्रा से आया, राजस्थान का आया. टीएस के कंट्रीब्यूशन क्या है? तेलंगाना स्टेट. और क्या पूछा था? लाइक दैट. और क्या पूछा था?
కాసేపు నైట్ టైం ఘాట్ రోడ్ డ్రైవింగ్ అయితే ఎంజాయ్ చేయండి. మీకైతే 100% అయితే నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందులో మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు. అండ్ నాకు నైట్ టైం డ్రైవింగ్ అంటే దట్టు ట్రాఫిక్ ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అనమాట డ్రైవింగ్ చేయడం. ఒక్కసారి మీరు నైట్ టైం డ్రైవింగ్ అయితే ఎంజాయ్ చేయండి. ద సిటీ ఆఫ్ లేక్ ఉదయపూర్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మీ స్టూడియోలో ఉన్నాడు రవితేజ, సిటీ డ్రైవ్ వరల్డ్. మన ముందు వెళ్తున్నాడు నీలు ఆర్ట్స్ అండ్ సందీప్, తెలుగు ట్రావెల్ బ్లాగర్. సందీప్ తెలుగు ట్రావెల్ వద్దు 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 వద్దు, నువ్వు ఆ ప్రయోగం చేయద్దు స్వామి, నేను చేస్తా అని చేసేటుంటే వద్దు. ఇక మనకు తెలిసిందే కదా, గూగుల్ మాత మనకు మెయిన్ రోడ్ తీసుకెళ్లకుండా ఎక్కడ గల్లీ కనిపెడితే ఆ గల్లీలు మొత్తం తిప్పేస్తుందని చెప్పేసి, అదే విధంగా మనల్ని గూగుల్ మాత వచ్చేసి ఈ చోటా గల్లీలో అయితే తీసుకెళ్తుంది. సో ఫైనలీ వీఆర్ రీచ్ టు ఉదయ్పూర్. ఉదయ్పూర్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్ గా దీనికోసం మేము ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి అయితే రాజస్థాన్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. రాజస్థాన్ లో ఉన్న ఉదయ్పూర్ కి రీచ్ అవ్వాలని చెప్పేసి. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాం. చూడండి, మన గూగుల్ మాత చేసే పనులన్నీ ఇలాగ ఉంటాయి. కూల్ కూల్ అక్క, కాసేపు ఆగక్క. యా అంకుల్, అంకుల్ సీరియస్ అయ్యాడు, మీరు జాగ్రత్తగా చూసుకురండి. వస్తున్నారా? वेट 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 एक बाइक आने से भी जाने के लिए रास्ता नहीं है यार यहाँ पे. ओहो कूल सर. ఏడున్నారు స్వామి साहब जी? कहीं भी ये है लेफ्ट आ. హలో, వచ్చింది గొర్రె. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు? హలో, ఉన్నారా? లెఫ్ట్ వచ్చాను ఇందాక, లెఫ్ట్ వచ్చాను. లెఫ్ట్ టెంపుల్ నుంచి రైట్ తీసుకుని డౌన్ లో దిగండి. రైటా? సచ్చ గొర్రె. ఇప్పుడు ఇంక 1 way ఏమో పోయింది. డౌన్ లో కండి, రైట్ డౌన్. రైట్ డౌనా? టెంపుల్ ఉందా ఇడా? టెంపుల్ దగ్గర రైట్ డౌన్.
గూగుల్ మాత ఏంటి నాన్న నువ్వు ఇలా చేస్తున్నావు? సార్ తోడా ఆగే జాయే. ఇక్కడ మాత్రం ఎటువంటి గడిబిడి లేకుండా మనం మధ్యప్రదేశ్ లో అయితే చూసాం కదా, ఇక్కడ చాలా బాగా అయితే రాజస్థాన్ లో రూల్స్ అని చెప్పేసి ఫాలో అవుతున్నారు. కిదర్ కిదర్ బ్లాక్ చేయండి. వచ్చారా? మనకు ఎంపీలో చూసినట్టు మధ్యప్రదేశ్ లో చూసినంత రూట్ డ్రైవింగ్ అని చెప్పేసి మనకి ఎక్కడైతే కనిపించట్లేదు. బట్ ఇది చిన్న చిన్న గల్లీలు కదా. బట్ ఇక్కడ ఏంటంటే ఎవరికి కదా తొందర అనేది లేదు. ఏదైనా ఒక వెహికల్ వస్తుందంటే ఖచ్చితంగా ఆగుతున్నారు. బట్ ఇంతవరకు నేను చూసిన మధ్యప్రదేశ్ కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ తొందర ఎక్కువ. ఓకే, మీ బైక్లు స్లో 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 స్లోలీ ఆగండి. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చిప్, ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగండి. స్వామి లెఫ్టా రైటా? లెఫ్టా రైటా సార్? లెఫ్ట్. మీరు నాకు చెప్పండి ఇలాంటి వచ్చినప్పుడు డైవర్షన్స్. మీరు వెనకాల ఉన్నారు అనుకున్నాను. నేను చాలా నాకు ట్రాఫిక్ చూసారు కదండి, బైక్లు వస్తున్నాయి. ఇట్లా బైక్లు వస్తే ఎలా రాగలుగుతాను మాస్టర్? మనం రూట్ మిస్ అయిపోయాం. అవునా? మాతా గూగుల్ మాతా. వస్తున్నారా? ఇక్కడ కార్లు ఏం లేవు అసలు. ఈ రూట్ లో కార్లు వస్తాయి రావు. స్లో. ఆగండి, నేను ఒకసారి కార్ రూట్ పెడతాను. ఈ సందులు చాలా చిన్నవి ఉన్నాయి. ఓకేనా? బాబు పోలీసులు కూడా ఉన్నారు ఈ సందుల్లో. రైట్ తీసుకోండి. ఉత్తులు కొట్టద్దు. రైట్ ఎక్కడ? అక్కడ పోలీసు ఉంటాడు. మీరు ఆ రోడ్డుని పట్టుకుని వచ్చేయండి. మీరు అటు కార్లు హార్న్ కొట్టద్దండి బాబు. ఇక్కడ కాదండి, కొట్టకపోతే కుదరదు. ఆ కొడతాం కాదు, ఇక్కడ ఎవరన్నా పైన వేస్తారేమో నాకు తెలియదు, అందుకని. బాబోయ్, ఒక్క కారు కనిపించట్లేదు, నాకు వచ్చ పడుతుంది. పోలీసుని దాటేసాను. మాస్టర్ అమ్మా, కార్లు కనిపించండి బాబు. మీకు అలా వచ్చాక ఒక టవర్ లాంటిది కనిపిస్తుంది, పురాతనమైన టవర్ లాంటిది. ఆ లెఫ్ట్ కి తిరిగి ఆగాం. గజిబిజి గందరగోళం. యాక్చువల్గా నాకేంటంటే ఎంత ట్రాఫిక్ చూస్తే అంత బాగా డ్రైవ్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. సూపర్ కదా. అందరికి ట్రాఫిక్ చూస్తే భయం వేస్తుంది, నాకు ట్రాఫిక్ చూస్తే ఇంకా పిచ్చిలేస్తుంది. అయ్యా బాబో, ఇందాకేనండి మిమ్మల్ని పొగిడాను, రాజస్థాన్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, తొందర లేదని. మరి ఏంటండి మీరు? అక్కడి నుంచి లెఫ్ట్ కి రావాలి మీరు. ఆ సర్కిల్ లైన్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ కి రావాలి. మాస్టర్ మీరు కొంచెం ముందుగా లాగండి. అప్పుడప్పుడు తాండ్రాయండి మొత్తం ట్రాఫిక్ జామ్. ఏ అంటారు ఏంటండి?
ఏదో టెంపుల్ ఉన్నట్టుంది, అందుకోసం అని చెప్పేసి మనకు చుట్టూ అటు ఇటు షాపింగ్ అయితే కనిపిస్తుంది కదా. నో హెల్మెట్. సరే ఇటే సర్కిల్ లాంటిది వచ్చింది. లెఫ్ట్ 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 ఆ ముందే ఉన్నాం. రండి పదండి. ఒక్క నిమిషం కనిపించదా? లేదు ఆగండి, ఇక్కడ నాకు వెహికల్ అడ్డుంది. చలో. సో ఈరోజు అయితే ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా మంచిగా ట్రిప్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏం ట్రాఫిక్ ఉన్నా ఎలాగున్నా కూడా ఎవరి రూల్స్ వాళ్ళు ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పేసి వాట్ ఎవర్ సిటీయే అండ్ టౌన్లో వచ్చేసి మనకు ట్రాఫిక్ రూల్స్ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. బట్ ఇది మనకు ఉదయపూర్ అనేది సిటీ కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అందరూ కూడా ఫాలో అవుతారు. అలా ఫాలో అవ్వకపోతే వదలరు కదా మరి. బాబాయ్ మాస్టర్ మీరు కింద ఉండండి, ఒకసారి ఆ పార్కింగ్ దగ్గర ఉండండి. कार भी जा सकते ना, वन में कुछ भी नहीं है ना. వచ్చేయండి అలా పైకి పదండి. कार तो आ रहा है ना आगे. అమ్మా ఒక్కడు హలో వస్తారా? యా ఇదేనా మెయిన్ గేట్? మీకు కనబడుతున్నాం మేము. లేదండి, నాకు ట్రాఫిక్ ఎక్కువ ఉంది కదా, ఆగిపోతున్నాను నేను అక్కడ. ఇప్పుడు స్ట్రక్ అయిపోతుంది. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారా? కనిపించలేదు ఇంకా నాకు. నా ముందు తాత సైకిల్ తోసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడున్నారు మాస్టర్? రండి అలాగే ఆ రోడ్లోనే. మనోళ్ళనే పోలీసు. కనిపించారా? నిలబడింది ఎవరు? రండి అలాగే టర్నింగ్ లోనే ఉన్నాం మేము. మేము కనిపించకపోతే కనిపించట్లేదు అని చెప్పండి. ఓకే, చూసారా మాస్టర్ గారి కేరింగ్ ఎంత ఉందో. బట్ ఇలాంటి రోడ్స్ డ్రైవ్ చేస్తే వస్తుంది మజా, ఆ లెక్కే వేరు. ఎలాగుందండి మీకు ఈ రోడ్లో డ్రైవింగ్? ఆయన లేరేమో మరి. ఓహో కింద స్లో వచ్చారా? వచ్చారా? కనిపించట్లేదు మీకు. చలో, చూడలేదు మీరైతే కనిపించట్లేదు. హార్న్ వినిపించిందా?
రైట్, నేను ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ యొక్క నోటిఫికేషన్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడడానికి. అండ్ దీంతోపాటు మీకు తెలుసు కదా, డ్రైవ్ చేసేప్పుడు మాత్రం సీట్ బెల్ట్ ధరించండి కార్లో డ్రైవ్ చేస్తున్నట్లయితే. అండ్ బైక్లో వెళ్తున్నట్లయితే కనుక తప్పకుండా వేర్ హెల్మెట్ ఫర్ యువర్ సేఫ్టీ. అండ్ అంబులెన్స్ మీ ముందు వెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా అంబులెన్స్కి మాత్రం దారి వదలండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై అండ్ టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ vlog. This is Raviteja signing up.